కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. తాజాగా సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి కానుకగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలామంది మొదటి విడత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నారు. అయితే కొంతమంది ఇంకా తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించి తీరుతామని సీఎం చంద్రబాబుతో సహా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి భారీగా అప్పులు ఉన్నా సరే పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. పథకం ప్రారంభించిన 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగా ఇంకా చాలామంది మహిళలు తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదు. వీరంతా మార్చి 31వ తేదీలోపు ప్రభుత్వం ఉచితంగా అందించే మొదటి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. లేదంటే మార్చి 31వ తేదీ తర్వాత బుక్ చేసుకుంటే అది రెండో విడత గ్యాస్ సిలిండర్కి వస్తుంది. దీంతో లబ్ధిదారులు తొలి విడత గ్యాస్ రాయితీని వదులుకున్నట్లు అవుతుంది. ఫలితంగా వారికి ఏడాదిలో 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు మాత్రమే అందుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు ఒక్కో గ్యాస్ కనెక్షన్కు 1 చొప్పున సిలిండర్ను ఉచితంగా ఇస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి 4 నెలలకు 1 చొప్పున ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. ప్రధాని ఉజ్వల యోజన పథకంలో మార్పులు చేసి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగా డెలివరీ అయిన వెంటనే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అర్హులైన లబ్ధిదారు మహిళలు మార్చి నెల చివరి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.